ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. 1986 జనవరి నెలలో 13వ తేదీ నాడు సత్యసాయి భగవానుడు దత్తాత్రేయ స్వామివారిని పుట్టపర్తిలో ప్రతిష్ఠ చేయటము జరిగింది. సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ బాబావారు భక్తుల మనోభీష్ట సిద్ధికై మరియు భక్తుల ప్రగాఢ విశ్వాసాలకు అనుగుణంగా కొన్ని విశిష్ట కార్యక్రమాలు సంకల్పించి చేస్తూ ఉంటారు. ప్రశాంతి నిలయ ప్రాంగణములో స్వామివారు ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, గాయత్రీదేవి, లక్ష్మీదేవి, శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత హనుమస్వామి, అలాగే హిల్ వ్యూ స్టేడియంలో 65 అడుగుల ఎత్తుగల శ్రీ ఆంజనేయ స్వామి, పరమశివుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు, ఇంకా ఇలా ఎన్నెన్నో దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. అలాగే పుట్టపర్తిలో ప్రశాంతి నిలయము శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ద్వారము ఎదురుగుండా ఉండే వీధిలో స్వామివారి మాతాపితలు అయినటువంటి శ్రీ పెదవెంకమరాజు గారు, మాతృశ్రీ ఈశ్వరాంబలను ప్రతిష్ఠ చేయగా అప్పటి నుండి ఆ వీధిని సమాధి రోడ్డుగా పిలువబడుతూ ఉన్నది. ఆ ప్రాంగణములో చాలా చక్కని పచ్చని వాతావరణములో చెట్లు చేమలతో సుందరవనంగా ఉంటుంది. అక్కడ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిని ప్రతిష్ఠ చేయటము జరిగింది. అది 1986 జనవరి 13వ తేదీ నాడు. ఇక్కడ నిత్యము దత్తాత్రేయ స్వామివారికి 2 పూటల అర్చన, ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మందిరము, ఈ దేవాలయము కొంచెము లోపలికి ఉండటముతో పుట్టపర్తి వచ్చి వెళ్లే చాలామంది భక్తులకు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయము ఇక్కడ ఉన్నది అన్న సంగతి తెలియదు. స్వామి అంటూ ఉంటారు, నేను మీ మధ్య తిరుగుతూ, మీలాగే తింటూ, మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను సామాన్య మానవుణ్ణి చూసినట్లే చూసి భ్రమించి ప్రమాదాలకు గురి అయి మాయలో పడతారు. కాబట్టి మాయలో పడకుండా సదా హెచ్చరికతో ఉండండి. నేను నా సహజ సిద్ధమైన మాయాజాలముతో మీతో పాడుతూ, మాట్లాడుతూ, కార్యక్రమాలలో పాల్గొంటూ మిమ్మల్ని భ్రమింపచేయవచ్చు. కానీ ఏ క్షణమైనా నా దివ్యత్వాన్ని వ్యక్తీకరించవచ్చు. మీరు ఆ దివ్య ఘడియ కొరకు సిద్ధంగా ఉండండి అంటారు భగవాన్ బాబా. అలా దివ్యత్వాన్ని ప్రకటించిన ఒక మనోహరమైన ఘట్టమే దత్తాత్రేయ స్వామివారి ఘట్టము. అది 1978లో శివరాత్రి రోజున సత్యసాయి భగవానుడు ఊటీ నుండి బెంగుళూరుకు కారులో వస్తూ ఉన్నారు. వెనుక కొన్ని కార్లలో విద్యార్థులు, భక్తులు కూడా ఉన్నారు. బెంగుళూరులో స్వామికి ప్రతిరోజు ఆహారము వండి పెట్టే ధన్యురాలు శ్రీమతి రతన్లాల్ భాటియా కూడా ఆ బృందములో ఉన్నారు. ఒకచోట మార్గమధ్యములో విశ్రాంతికై విడిది చేసి అక్కడ విద్యార్థులతో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించసాగారు భగవాన్ బాబా. అక్కడ ఎదురుగున్న ఉన్నటువంటి విద్యార్థి సందేహంతో అలా చూస్తూ ఉండగా ఆ విద్యార్థిని పిలిచి, నా గురించి నీకు చాలా సందేహాలున్నాయి కదూ, ఇప్పుడే వాటిని నివృత్తి చేస్తా,
నీ దగ్గరున్నటువంటి పోలరాయిడ్ కెమెరాతో నన్ను ఒక ఫోటో తీయి, నా నిజస్వరూపము నీకు తెలుస్తుంది, నీ సందేహము నివృత్తి అవుతుంది అన్నారు భగవాన్ బాబా. నా గురించి నీకు గల సందేహాలను ఇప్పుడే నివృత్తి చేస్తాను. నీ దగ్గర ఉన్నటువంటి పోలరాయిడ్ కెమెరాతో నన్ను ఒక ఫోటో తీయి, నా నిజస్వరూపము నీకు తెలుస్తుంది, నీ సందేహము నివృత్తి అవుతుంది అన్నారు. స్వామి ఫోటోకు సిద్ధంగా ఉండగా ఆ విద్యార్థి స్వామివారిని ఫోటో తీయబోయాడు. అప్పుడు శ్రీమతి రతన్లాల్ భాటియా గబగబా ముందుకు వచ్చి స్వామి అంగీ మడతలను సరిచేయబోయింది. వెంటనే స్వామి గంభీరంగా దూరంగా పో అని గట్టిగా అన్నారు. అలా స్వామి అకస్మాత్తుగా అంత గంభీరంగా అన్నందున ఆమె భయపడి దూరంగా వెళ్ళిపోయింది. పోలరాయిడ్ కెమెరా విశిష్టత ఏమంటే ఇలా క్లిక్ చేసిన వెంటనే అలా ఫోటో బయటకు వస్తుంది. అలా వచ్చిన ఫోటో చూడగా 3 శిరస్సులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్వరూపమైన దత్తాత్రేయ ఆకృతితో స్వామి ఉన్నారు. ఇంకా ఆ ఫోటోలో స్వామి చెంత 4 కుక్కపిల్లలు, ఒక ఆవు కూడా ఉన్నాయి. అనంతరము స్వామి అన్నారు, నిన్ను దూరంగా ఎందుకు వెళ్ళమన్నానో చూశావా? అప్పుడు నా నుండి అతి శక్తివంతమైన తరంగాలు వెలువడుతున్నాయి. వాటి తీక్షణతను నీవు తట్టుకొనజాలవు. అందుచేతనే అలా అన్నాను అని రతన్లాల్ భాటియాతో అన్నారు. ఆ ఫోటో ద్వారా పరమాత్ముడైన స్వామి తాను సృష్టి స్థితి లయలకు మూలమైన అవతారమని నిరూపించినటువంటి విశిష్ట ఘట్టమిది. దత్తాత్రేయ స్వామిగా స్వామి ఆ విధంగా అందరికీ ఆశ్చర్య ఆనందాలను కలిగించారు. జై సాయిరాం. दत्ता गुरु दत्तात्रेय गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, साईनाथ दीनानाथ ब्रह्मरूप गुरु, साईनाथ दीनानाथ ब्रह्मरूप गुरु, साईनाथ दीनानाथ ब्रह्मरूप गुरु, साईनाथ दीनानाथ ब्रह्मरूप गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, अलख निरंजन भव भय भंजन 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 दत्तात्रेय गुरु, दत्तात्रेय गुरु, दत्तात्रेय गुरु, साईनाथ गुरु, साईनाथ गुरु, दत्त गुरु दत्तात्रेय गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, साईनाथ दीनानाथ ब्रह्मरूप गुरु, साईनाथ दीनानाथ ब्रह्मरूप गुरु, दत्त गुरु दत्तात्रेय गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु, अलख निरंजन भव भय भंजन दत्तात्रेय गुरु, अलख निरंजन भव भय भंजन दत्तात्रेय गुरु, दत्तात्रेय गुरु, दत्तात्रेय गुरु, साईनाथ गुरु, साईनाथ गुरु, दत्ता गुरु दत्तात्रेय गुरु।